తండ్రి అయిన దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు నామములు వందనాలు శుభములు. వాక్యం వింటున్న సహోదరుడు సహోదరికి భరోసా వందనాలు. ఈరోజు ఆత్మకర్థం అనే అంశం మీద బైబిల్లో రాయబడ్డ సంగతులు. బైబిల్లో ఉన్న వాక్యం గొప్పది కాబట్టి ఆకాశము భూమి గతించినా గానీ ఏమాత్రం గతించని దేవుని వాక్యం మన ప్రాముఖ్యం కాబట్టి, పరలోకం తీసుకెళ్లిపోయేది వాక్యము మన ప్రాముఖ్యం కాబట్టి బైబిల్ ఉన్న మాటలు మనం ఆలోచిస్తే, అపోస్తుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తూ ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 17వ వచనంలో, మరియు రక్షణను శిరస్త్రానము దేవుని వాక్యమును ఆత్మకర్గమును ధరించుకోండి అన్నాడు. ఆత్మకర్గము ధరించుకోండి అన్నాడంటే ఆత్మకర్గమైన వాక్యాన్ని మనం ధరించుకోవాలి. ఈ లోక సంబంధమైన ఖడ్గం అంటే కత్తి. ఇది మనకి శరీర సంబంధ విషయాలు కత్తి ఎలాగ ఉపయోగపడుతుందో, ఆత్మను రక్షించే విషయంలో కూడా వాక్యం అనేది అంత ఉపయోగపడుతుంది. శరీర సంబంధమైన విషయంలో కత్తి ఎంత ప్రాముఖ్యమైందో, ఆత్మను మనం నిత్య జీవనం నడిపించడం విషయంలో దేవుడు వాక్యం అంత ప్రాముఖ్యం. అందుకే అక్కడ అంటున్నాడు, ఆత్మకర్గమను వాక్యములను ఆత్మకర్గం ధరించుకోండి. ఈరోజు దేవుని వాక్యాన్ని పెడసేలు పెడుతున్న ఈ రోజుల్లో, ఈ రోజు వాక్యం అంటే విలువలేని పరిస్థితి. ఈ రోజు మనం ఆలోచిస్తే బైబిల్లో అవగాహన లేకుండా ఈ రోజు భక్తి శాస్త్ర క్రైస్తవ మనం ఆలోచిస్తే, ఆదివారం కనిపిస్తున్న భక్తి కనుమ రోజు కనిపిస్తున్న మనం ఆలోచిస్తే, ఇక్కడ జాగ్రత్తగా మనం చూస్తే ఆత్మను రక్షించు శక్తి గల వాక్యాన్ని అంటండి సాత్వికతో అంగీకరించాలంట. వాక్యం అనేది చాలా ప్రాముఖ్యం. ఒక మనిషి మాటకు మనం ఎంతో విలువేస్తున్నాం. ఒక మనిషి చెప్తున్న మాటలు చెవులను ఎక్కుపరుచుకుని వింటున్నాడు. మనిషి మాటలంటే మాటలు మనం ఎక్కుపరుచుకుని వింటున్నాము. ఆత్మకర్గమైన వాక్యాన్ని మాత్రం పెడసేవలు పెడతాం. మనిషి విరిగిపోతున్నాడు. కొంతమంది ఆస్తుంటే మనం విరిగిపోతున్నాడు. లోకం చూసి మురిసిపోతున్నాం మనం. అది ఇక్కడ అంటున్నాడు, దేవుని వాక్యం అని ఖడ్గమును ధరించుకోండి. అంటే దేవుని యొక్క వాక్యం అని ఖడ్గం ధరించుకుంటేనే మన ఆత్మీయంగా జీవించగలం. కానీ ఈ రోజు మన క్రైస్తవ సమాజాన్ని మనం ఆలోచిస్తే, సంఘానికి వెళ్తున్నాం వస్తున్నాడే తప్ప నిజంగా మనం అందరూ మాట్లాడు అందరూ నిజంగా వాక్యానుసారం మనం జీవిస్తే, ఆత్మకర్గం నిజంగా ధరించుకోగలుగుంటే అనేక మందిని రక్షణ నడిపించగలరు. ఇక్కడ అంటున్నాడు పౌలు, రక్షణ చేస్తాను దేవుని వాక్యము ఆత్మకర్గమును ధరించుకున్నది చెప్తూ 18వ వచనంలో, ఆత్మ వల్ల ప్రతి సమయమును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపన చేయొచ్చు, ఆ విషయమే సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు వెలుగుగా ఉండడని పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తున్నాడు. దేవుని వాక్యం గొప్పది కాబట్టి, దేవుని వాక్యం మన నిత్య జీవం తీసుకెళ్తుంది కాబట్టి, దేవుని వాక్యం లేకపోతే మన పరలోకం లేదు కాబట్టి, ఈ రోజు దేవుని వాక్యమైన ఖడ్గాన్ని మనం ధరించుకుంటే ఈ ఖడ్గమే మన నిత్య జీవాన్ని నడిపిస్తుంది. శరీర సంబంధ విషయంలో ఎలాగ జాగ్రత్తలు తీసుకుంటున్నాము, ఆరోగ్య విషయంలో ఎలాగ జాగ్రత్తలు తీసుకుంటున్నాము, మన భక్తి జీవితానికి ప్రాముఖ్యమైనది దేవుని వాక్యమే కాబట్టి, మన వాక్యానుసారంగా ఆత్మీయ జీవితం, నేను ఆత్మీయండి, నేను దేవుణ్ణి నమ్ముకున్నానండి, నేను దేవుణ్ణి నమ్ముకున్నామని చెప్తున్నాం. మనం అలా నమ్ముకున్నామని చెప్పాలంటే మనం వాక్యమైన ఖడ్గాన్ని ధరించుకోవాలి. కానీ ఈ రోజు ఎలా ఉంది పరిస్థితి అంటే, దేవుడు వాక్యం అంటే పెడసేమని పెడుతున్నాం కాబట్టి. యాకోబు పత్రికలో ఒక అద్భుతమైన మాట రాయబడింది. అది ఈ సందర్భంలో మనం ఆలోచిద్దాం. ఒకసారి యాకోబు పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం మనం చూస్తే, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 21వ వచనంలో, అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుతున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించేటకు శక్తి గల వాక్యాన్ని సాత్వికముతో అంగీకరించండి అన్నాడు. మరొకసారి మనం ఆలోచిస్తే, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో, అందుచేత సమస్త కల్మషము అంటే విర్రవీగుతున్నాడు మనిషి, పొలిట్ అయిపోయాడు కాబట్టి చెప్తున్నాడు, అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుతున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించేటకు శక్తి గల వాక్యాన్ని సాత్వికముతో మనం లోబడి అంగీకరించాలి. లోక విషయాలు ఎలాగైతే మనం ఇంట్రెస్ట్ చూపిస్తున్నాము, లోక విషయాలు ఎలాగైతే మనం ఆరాటపడుతున్నాము, గురుకులాడపడుతున్నాము, ఆత్మ సంబంధమైన వాక్య విషయంలో, ఆత్మకర్గమైన వాక్య విషయంలో కూడా మన ఆరాట చూపిస్తేనే దేవుడి మాటలు మనకు అర్థమవుతుంది. కానీ మనిషి లోకంలో ఉన్న ఆస్తిని చూసి, ఈ లోకంలో దాన్ని చూసి మనం మురిసిపోతున్నాం కాబట్టి ఇక్కడ అన్నాడు, అందుచేత సమస్త కల్మషమును దుష్టత్వమును మాని విర్రవీగుతున్న దుష్టత్వమును లోపల నాటబడి అన్నాడు. ఏదిలో అంటే ఆత్మలో నాటబడి శక్తిగల వాక్యమైన వాక్యాన్ని మనం ఏం చేయాలంటే సాత్వికతో అంగీకరించాలి.
ఇది ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే, ఎక్కడ చూసినా ఈ రోజు క్రైస్తవ సమాజంలో వాక్యానికి ప్రాధాన్యత లేదండి. వాక్యం అన్నప్పటికీ ఇప్పుడు నేను వాక్యం మీద అనుకుంటున్నాడు. ఎన్ని విషయాల్లో టైం కేటాయిస్తున్నాడు, అన్ని విషయాలు టైం కేటాయిస్తున్నాడు. సంఘానికి వెళ్తున్నాడు తప్ప 2-3 గంటలు ఆరాధన చేశానని చెప్తున్నాము తప్ప వాక్యం ఏమి చెప్పారో కూడా అంగీకరించలేని పరిస్థితి. అయ్యా మరి ఏం చెప్పాడు పాస్టర్ గారు అంటే, తనమ చేసి ఏమోనా తెలియదు అంటాడు. మరి 2-3 గంటలు ఏం చేస్తాడండి ఆరాధనకి వెళ్ళి? నేను గొప్పగా ఆరాధన చేశాడు అంటాడు. ఓకే, మాట్లాడలే, మా అయ్యగారు బాగా చెప్పాడు అన్నాడు. రైట్, వెరీ గుడ్. కానీ ఏం వాక్యం చెప్పాడు అది మనకు తెలియదు. వింటున్నాడు కానీ ఆ వాక్యాన్ని కర్షకులు పెట్టేస్తాడు. మార్పు రావడం లేదు. వింటున్నాడు, లోక విషయంలోకి వెళ్ళిపోతున్నాడు. వింటున్నాడు వాక్యం, మనకు అన్యుడనే బెటర్ అనే స్థాయి ఉంది ఈ రోజు పరిస్థితి. దేవుని వాక్యం ఆత్మకత్వమైన ఈ సత్యమైన వాక్యాన్ని పెడసేమని పెడుతున్నాయి కాబట్టి ఇది మామూలు వాటిలుగా మారిపోయింది. అందుకే ఇక్కడ అంటున్నాడు, అందుచేత యాకోబు 1:21 అందుచేత సమస్త కల్మసమును విర్రవీగుతున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలు రక్షించడానికి శక్తి గల ఆత్మలని నిత్య నరకానికి వెళ్ళిపోకుండా నిత్య జీవాన్ని తీసుకెళ్లిపోయి ఆత్మ రక్షించే యొక్క ఆత్మకట్టుగాను మనం జాగ్రత్తగా లోబడితే నిత్య జీవం తీసుకెళ్తాం. ఎంత అద్భుతమైన పవర్ఫుల్ మాట్లాడండి. నా మనిషి అంటున్నాడు, నా మాట పవర్ అంటున్నాడు, దానికన్నా పవర్ఫుల్ మాట. మనిషి గ్యారంటీ లేదు, దేవుని వాక్యం శాశ్వతమైనది. మనిషి లోపల దేనికి గ్యారంటీ లేదు, వాక్యం శాశ్వతమైనది. ఈ శాశ్వతమైన వాక్యాన్ని మనం ఆధారం చేసుకుని ఆ వాక్యానుసారంగా మనం జీవించగలిగితే మన ఆత్మగతం ధరించుకున్నది. మన జీవన విధానంలో ఆదివారం కనిపిస్తున్న భక్తి సోమవారం కూడా చూపిస్తే, వారమంతా చూపించగలిగితే, వాక్యాన్ని లోబడగలిగితే మన దైనందిన జీవితంలో అన్నిడు కూడా మారే అవకాశం ఉందండి. అందుకే అంటున్నాడు, ఆత్మకడ్గం అనే వాక్యాన్ని మీరు ధరించుకోండి అన్నాడు. ఈ రోజు లోక విషయంలో అన్ని ధరించుకుంటున్నాడు, తలపోసుకుంటున్నాడు, మైండ్కి ఎక్కించుకుంటున్నాడు, కనుక మన చెత్తంతా బుర్రలో పెట్టుకుంటున్నాడు. దేవుని వాక్యాన్ని కలిసి క్రైస్తవుడిగా మనకే వాక్యం కలిసి పెట్టేస్తే అని జనాంగం పరిస్థితి ఏంటండి. కాబట్టి ఎవరైతే వాక్యం అంటున్నాడో వాక్యం దగ్గర పెట్టుకోండి. మనం ఆత్మకర్థమనే వాక్యం ధరించుకున్నామా, లోక విషయంలో మైండ్ లో పెట్టుకున్నామన్నది వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరు మనం ఆలోచిస్తే మన జీవితం